రెడీ ఇప్పుడు అలేఖ్య వినండి సార్ ఇస్ యానిమేషన్ దీన్ని 3D యానిమేషన్ అంటారు. 2D యానిమేషన్ అంటే బొమ్మలు చాలా స్పీడ్గా కదలవు, స్లో మూమెంట్ ఉంటుంది, జంప్, ఈ ఏరోప్లేన్స్ ఇలాంటివి రావాలంటే వెరీ రిస్క్ జోన్ ఉంటుంది. 2D యానిమేషన్లో నిలబడి మాట్లాడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, అదంతే, దాని నిడివి అంతే. అంటే 2D యానిమేషన్ మ్యాక్సిమం ఆ ఎపిసోడ్ కాస్ట్ 10,000 to 15,000 ఇస్ ద లాస్ట్. బట్ ఇది 3D యానిమేషన్. 3D యానిమేషన్ అంటే మనుషులే, ఇంకా యాజ్ ఇట్ ఈస్ మనుషులే కాకపోతే బొమ్మలు. ఈ 3D యానిమేషన్కి కోట్లల్లో ఉంటుంది. 1 ఎపిసోడ్ ఇస్ మ్యాక్సిమం, ఇప్పుడు నాకు తెలిసి ఈ ఎపిసోడ్ అయితే ఈజీ ఒక 10 lakhs పైన ఉంటుంది 1 ఎపిసోడ్. కాబట్టి మాట్లాడినంత వాయిస్లే. ఇప్పుడు అక్కడ వాయిస్ ఓవర్ వస్తుంది కూడా నా స్టూడెంటే, ఎక్కడ పోయినా మన వాళ్ళే, టీవీలో కానీ బయట కానీ అది. కాబట్టి మనం ఏది చెప్పినా మనుషులకు చెప్పినట్టే ఉండాలి. అంటే డబ్బింగ్ అనేది తెలుగు సినిమా, తెలుగు సీరియల్తోనే కాదు, ఎన్ని రకాలుగా ఉందనేది మన చేతుల్లో లేదు. అర్థమైందా? రెడీ. వీరాభిమన్యుడికి జై. దాంట్లో తేడా అయితే ఏముండదు. టైమింగ్ ఏమైనా ఉందా? టైం చూసుకోండి. అక్కడ ఆదిత్య అండ్ శశి ఆ డోర్ని దొబ్బండి. అక్కడ స్టే పై టాప్ యాంగిల్ నుంచి, టాప్ యాంగిల్ అంటే పై నుంచి వస్తున్నాం అవును, ఇది టాప్ యాంగిల్. ఓకే మేడం, చూస్తున్నారా? టాప్ యాంగిల్ అంటే పై నుంచి కిందికి వచ్చేది టాప్ యాంగిల్ అంటే. అక్కడ జస్ట్ మహాభారత దేవి చాలా అందంగా ముస్తాబు తీసేది కదా మన రాజభవన్. అంటే సంస్కృతం ఉండాలి. మళ్ళీ తమ్ముడు అవ్వచ్చు, సోదర, మీరు, వారు, అట్లా చాలా సుందరంగా చాలా అందంగా తయారు చేశారు కదా మహిళలు. ఈరోజు చాలా పెద్ద కార్యం జరిగిపోతుంది అని నాకు ప్రౌడ్. హలో, చాలా అందంగా తయారు చేస్తారు. మనం చెప్పాలి, సార్ అదే చెప్పింది, చాలా అందంగా తయారు చేశారు. అట్లా ర్యాండమ్ గా సంస్కృతం. ఈ టాప్ యాంగిల్ మీద ఆ వస్తువులు అక్కడ అటువైపు పెట్టండి, ఈ వస్తువులు ఇటువైపు పెట్టండి అనేది కావాలి. ఒక్కొక్కళ్ళు ఒక డైలాగ్ తీసుకుంటారు. నీకు చూడడానికి చాలా కనులు విందుగా ఉంటాను నేను అంటాను. అదే అదే ఆలోచించడం ఎంతో అందంగా అలంకరించారు. అది మీరు చెప్పేయండి. చాలా అందంగా ఏంటి ఈరోజు చాలా బాగా చక్కగా తయారయ్యావు. మందికి ఏదో ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్. పువ్వులు కాదు, పుష్పాలు. ఆ ఫలములు అటు పెట్టండి, ఆ బుట్టలు తీసుకెళ్లి ఆ రాజభవనం వెనకాల పెట్టండి. ఆ మామిడి వాడు ఏమైంది, ఇంకా ఆలస్యమైంది, అశ్వాలను తయారు చేయండి. నువ్వు ప్రహారాలు సిద్ధం చేసావా? అమ్మ మీరే త్వరగా వెళ్ళి ఆ వస్తువులన్నీ ఆ రాజభవనంలో రాణిగారి దగ్గర పెట్టండి. ఇట్లా టాపిక్ ఉండాలి. రెడీ మేడం? మీకు కూడా అదే వస్తుంది. ఫలాలు పంచాలి. పువ్వులన్నీ తీసుకొచ్చి పెట్టండి. చాలా కన్నుల విందుగా ఉంది మందిరం. అది కంటిన్యూగా ఆగుతున్నారు, ఆగుతూ అందరూ ఒకటేసారి చేయండి సార్. ఓకే అండి, అందరూ ఒకటేసారి. రెడీ, టేక్, స్టార్ట్, టేక్. అంగరంగ వైభవంగా ఉంది. ఆ పువ్వులన్నీ తీసుకొచ్చారా లేదా? అక్కడ ఫలాలన్నీ తీసుకొచ్చి పెట్టండి. వాళ్ళని సిద్ధం చేయండి. ఆయన పుష్పాలను తీసుకుని పెట్టండి. అట్లనే అట్లనే నువ్వు వీడు తీసుకోవాలి. అవి తీసుకున్నాడు పెట్టవా? అలాగే ఇది కావాలి కదా యాక్షన్కి రిప్లై అయింది. ఎవడు పెట్టమన్నాడు ఆయన అంటాడు పుష్పాలు. రెడీ, మీరు కూడా టేక్. ఆహా, అంగరంగ వైభవంగా ఉంది వాళ్ళ భవనం. ఈ పుష్పాలని భవనం ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేయాలి. ఇట్లా హ్యాండ్ యాక్షన్. రెడీ, టేక్. ఆహా, అంగరంగ వైభవంగా ఉంది వాళ్ళ భవనం. చిత్త మహారాణి శుభ్రంగా ఉంది చాలా. మహారాణి లేరు అంతా పరిచారికలు అందరూ. మహారాణి లేదు ఇంకా. అలాగే అలాగే. రెడీ, మైక్ దగ్గర
ఈ పుష్పాలని అంగరంగ మహారాణి వైభవంగా ఉంది మందిరంలో ఈ భవనం. పెట్టండి. ఎంత అలాగే మెరిసిపోతుందో ఇవాళ. అంతగా బాగా అలంకరించారు కదా భవనాన్ని. డౌట్ త్రివేణి గారి డౌట్ వస్తుంది. అందుకే పాత సినిమాలు చూడాలి. టేక్ మీరు డౌట్ చెప్పగలిగితే ఏదైనా చెప్తాను. ఈ పుష్పాలని అంగరంగ మహారాణి వైభవంగా మందిరంలో ఉంది ఇవాళ పెట్టించండి. భవనం. ఎంత అలాగే మెరిసిపోతుందో దర్బార్ ఇవాళ. మహారాణి గారు ఓకే త్రివేణి గారు సార్ సినిమాలు మీరు చూడాలంటే భయానకమైన అంతం యొక్క వీరాభిమానుడికి జై. ఫ్యాన్ ఆఫ్ చేయండి. అది టీవీ ఆఫ్ చేస్తారా? చేశాడు. పంపించండి చిన్నోడిని. టీవీ ఆఫ్ చేశాడు. మీ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయిని రుచి చేయండి. ఒక్క నిమిషం టీవీ ఆఫ్ చేశాడు. ఫ్యాన్ బదులు టీవీ ఆఫ్ చేశాడు. టీవీ స్విచ్ ఏది? మీ అమ్మాయిని కూడా లోపలికి సెకండ్ స్విచ్ టీవీ టీవీ ఆన్ అయిందిలే. అయితే రిమోట్ సెంటర్ బటన్ రిమోట్ లో అది ఆన్ అయింది అక్కడ. అయిందా? కూర్చున్నంత టైం ఉందా? చిన్న స్క్రీన్ వస్తుంది, సెంటర్ బటన్ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. కూర్చోరా? అది బ్రో ఇది లోపలికి ఇప్పుడు ఆన్ అయింది. బ్యాగ్ ఏమైనా డబ్బులున్నాయా? మా బ్యాగ్ లో ఖాళీ ఉన్నాయి. మీ బ్యాగ్ లో ఇక వీరాభిమన్యుడికి అను వీరాభిమన్యుడికి ఎట్లా బుజ్జి వాడేమో ప్రకాష్ రాజ్ పిల్లలు మహేష్ బాబు పిల్లలు అద్భుతంగా సైన్స్ కిట్ వాడు ఒక కారు టైర్ సరిపోతుంది మన జీవితం. ఒక టైరు మహేష్ బాబు కారు టైర్ 50,000 అంట. వారానికి 2 మార్కులు. వాళ్ళు అద్భుతంగా చదువుతారు. ఏది? శ్రీను HDMI యా? అభిమన్యుడికి వీరాభిమన్యుడికి చెప్పు. వీరాభిమన్యుడికి వాళ్ళకి ఈ పదాలు తిరుగుతుంది కాదు. మనకి ఈ పదాలు కనబడదు. కొంచెం దగ్గరగా ఉండండి. తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు ఈయనే చెప్పిస్తాను. దగ్గరికి మీరందరూ కూడా టైం కరెక్ట్ ఎక్కడ ప్లే అవుతుంది? జరుగుతున్న వివాహ వేడుకలోనే చరిత్రలో అత్యంత భయానకమైన అంతం యొక్క ఆరంభం జరిగింది. వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! 3 సార్లు వాయిస్ నా క్లాస్ టైం టైం కూడా ఎక్కడ? మాట్లాడండి 2:51 దగ్గర రెడీ స్టార్ట్. టేక్ ఓకే. ఓకేనా? రెడీ మా టేక్ గట్టిగా వాయిస్ టేక్. వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! స్టార్ట్ అయినట్టు సార్ నువ్వు కూడా వెళ్ళాలి. నేను మరి నేనే కదా తీసుకెళ్ళి నాకు ఇందులో నా పిల్లలు మంచిగా చూసుకోండి. మిమ్మల్ని మంచిగా చూసుకోండి. మేడం వెళ్ళండి. మీరు కూడా దీంట్లో మేడం ఏమంటారు? వీరాభిమన్యుడికి జై. మీరు కూడా వెళ్ళండి మేడం. శబ్దం చేయండి. డబ్బింగ్ నేర్చుకోవయా రెడీ టేకా. కరెక్ట్ టైం ఎక్కడ పడుతుంది? 2:51. 2:51 దగ్గర. ఓకే సార్. మేడం దీపిక మేడం మీరు ఇలా అనండి. టేక్ జరగండి. టేకా రెడీ Yes, sir. రెడీ సార్. టేక్. వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! వీరాభిమన్యుడికి జై! యాక్షన్ ఉండాలమ్మా. ఇలా ఇలా కట్టుకోకూడదు. జై అన్నప్పుడు అట్లీస్ట్ ఒక చెయ్యి. అక్కడ జెంట్స్ వెళ్ళి అది ఇవ్వండి. జెంట్స్ ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. ఇట్లా అందరూ మరాఠీలో ఉన్నట్టు
అది ఓన్లీ ముక్కుతోటి లైట్ వాయిస్తాడు, ముక్కుతోటే రానివాడు. ఒకసారి ఆ సింక్ చేయండి దానికి. ఒకసారి చూడండి. మూడే పడుతున్నాయి. ఓకేగా? రెడీయా? రెడీ. రెడీ టేక్. కాదు, ఫోర్స్ కాదు. ఎందుకంటే అది ఒక్కొక్కటి 5-5 కిలోలు ఉంటుంది, బరువు ఉంటుంది. అందుకని టేక్ గట్టిగా. నన్ను అక్కడ వాడిపోతుంది. ఓకే. అలాగే అక్కడ సుప్రీం శశిరేఖ అభిమాన్యు కింద చేయి తగిలించినప్పుడు రెడీ టేక్. అని కొద్దిగా నవ్వు, మళ్ళీ చిన్న స్మైల్ అక్కడ. నవ్వు బారాలి. గాలి పంచడానికి వస్తుంది, చిన్న చిరునవ్వు ఉంటుంది కదా అది. ఆ నవ్వు బాలే, రెడీగా ఉన్నా అన్నట్టు ఉంది. అది వద్దు, చిన్న చిరుమంద హాసం. అది లేడీస్ నాకే వస్తుంది, ఇదే నవ్వాలి. అది కూడా నన్నే నమ్మంటుంది. రైట్, చిరుమంద హాసం అంటారు. ఓకే, వెళ్ళండి. అట్లనే ఉండు, లేడీస్ అందరూ నవ్వండి. గో 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 గో. మీకు అందుకే ఈ మామూలు వాళ్ళ కంటే మహాభారతం రాక్షస్ నవ్వు కాదండి, చిరుమంద హాసం. రెడీ. ఎవరినో సార్ తేడా వస్తుంది అంటే ఎట్లుందంటే దరిద్రం పట్టి వద్దు, సిగ్గుతో కాదు, అది గర్వంతో వచ్చినట్టుంది. దీనమ్మ దీనికే పెళ్ళా మధ్య మంచి సంతోషంగా నవ్వండి. దీని పెళ్ళి అంటే నవ్వినట్టున్నావే అందరు. అందరు రాలే మేడం. హ్యాండ్ యాక్షన్ ఇవ్వండి మేడం. కరెక్ట్. ఎక్కడ నవ్వు వస్తుంది? నవ్వించేయండి. టేక్. మేడం లేకపోతే ఒక పని చేయండి, కొంచెం దూరం జరగండి. దగ్గర పెట్టడం వల్ల హైలైట్ అవుతుంది మీ నవ్వు. దూరం ఉండి అందరం కలిసి నవ్వుదాం. నవ్వు అంత చిన్న స్మైల్. దూరం నుంచి అలా నవ్వండి, ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వండి. రెడీ? రెడీ. రెడీ. రెడీ టేక్. ఓకే ఓకే. క్రౌడ్ రాకుమారి రాకుమారి ఉత్తరాదేవికి రాకుమారి ఉత్తరాదేవికి జై. వెళ్ళండి జేమ్స్, ఒక 3 సార్లు అనండి. రాకుమారి ఉత్తరాదేవికి జై. ఆ పిల్లలు కూడా పంపించారు, చిన్న పైన కూడా వంటలు అనిపించాడు ఫస్ట్. చెప్పు. రాకుమారి ఉత్తరాదేవికి. రాకుమారి ఉత్తరాదేవికి. ఉత్తరాదేవి. ఉత్తరాదేవికి. రాకుమారి ఉత్తరాదేవికి జై. అందరూ ఒకటే సార్. రెడీ టేక్. టైం ఎక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. రాకుమారి ఉత్తరాదేవికి జై. రాకుమారి ఉత్తరాదేవికి జై. రెడీ టేక్.
3 times Two times కదా. ఎప్పుడైనా 3 times చెప్పాలి, ఎందుకంటే 1 time కోఆర్డినేషన్ రాదు, సెకండ్ 2 మాత్రం సెట్ అవుతాయి, కాబట్టి 3 ఇవ్వండి ఎప్పుడు. రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై. ఎట్లా అది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నట్టున్నా, రాకుమారి ఉత్తరాదేవికి జై అది కదా రెడీ. అదో ఫస్ట్ శశి వాయిస్ వినిపించింది, ఒక హ్యాండ్ యాక్షన్ ఇవ్వండి రావు గారు. ఓకే ఇస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్ యాక్షన్ అంటే సార్ కొంచెము దానికి దూరంగా చూడండి, తిరగండి. ఇక్కడ రండి. హ్యాండ్ యాక్షన్ 220 దగ్గర 220 ఇట్లా అనాలి మీరు. మైక్ గుర్తు మళ్ళీ. ఓకే. రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై. కాదు, ఒక్కళ్ళ వాయిస్ ఎప్పుడు స్పెసిఫిక్ గా వినపడకూడదు, కొంచెం మీరు దూరంగా జరుగుతూ అయినా కరెక్ట్ గా ఇవ్వండి. ఓకే సార్. క్రౌడ్ లో ఒక్కళ్ళ వాయిస్ వాయిస్ స్పెసిఫిక్. రాకుమారి ఉత్తరాదేవికి జై అది కావాలి. మీరు దీర్ఘాలు చెప్పట్లేదు, రాకుమా రా మా రెండు రాకుమారి అది రావట్లా దీర్ఘాలు. టెక్ టెక్ రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి. మీరు చెప్తున్నప్పుడు మీ కోఆర్డినేషన్ కనిపిస్తుందా? అందరి వాయిస్ ఒకటేసారి రావట్లేదు, ఆయన చేత ఎత్తున్నాడు అండి. కోఆర్డినేషన్ లేదు, ఒకళ్ళు దీర్ఘం తీస్తున్నారు, ఒకళ్ళు తీయటం లేదు, ఒకళ్ళు లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు, దీనివల్ల అంతా బయటకి సరిగ్గా వినిపించట్లేదు. సరిగ్గా జనగణమన పాడండి. 1 2 3 జనగణమన అధినాయ. ఇప్పుడు ఎట్లా వస్తుంది? అట్లనే చెప్పండి రాకుమారికి. టేక్ 1 2 3 టేక్. రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై. రాకుమారి ఉత్తరాదేవికి, రాకుమారి ఉత్తరాదేవికి జై. అర్థమైందా? టేక్. రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై, రాకుమారి ఉత్తరాదేవికి జై. అక్కడ లాంగ్ షాట్ లో కొడుతున్నారు చూడండి, డోల్ కొడుతున్నారు చూడండి లాంగ్ షాట్ లో, మళ్ళీ అది 3 సార్లు ఉంది. కనిపిస్తున్నారా? అదే ఒకసారి రెడీ టేక్ టేక్. ఓకే. ఇంతటి దివ్యమైన ఆకర్షణీయమైన రూపం పేరేమో ఉత్తరం. నిజానికి మీ పేరు ఉత్తమ అని పెట్టుండాలి. అలా అయితే ఆశపుత్రుల వారి పేరు కూడా అభిమన్యు కాదు, కవిమన్యు అని పెట్టుండాల్సింది. పెడతారులే. బయట ఉన్న పుష్పాలు ఎరుపు, నాలో హృదయం ఎరుపు, నా వేలిపై వెలిసిపోతున్న ఈ ఉంగరం కూడా ఎరుపే. ఉత్సాహంతో ఎర్రగా మెరుస్తున్న అభిమన్యుడికి యుద్ధభూమి ఎర్రబడుతుందని, అది తన రక్తంతోనని తెలియదు. హే ఈశ్వర, నా కళ్ళకైతే గంతలున్నాయి, కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. డైలాగ్ ఎవరు చెప్తారు? చెప్తారా? వెళ్ళండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, డైలాగ్ వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వెళ్ళండి. డైలాగ్ పేరు ఫస్ట్ మేడం, డైలాగ్ మెదడుకి ఎక్కాలి. వేలిపై వెలిసిపోతున్న ఈ ఉంగరం కూడా ఎరుపే. ఉత్సాహంతో ఎర్రగా మెరుస్తున్న అభిమన్యుడికి యుద్ధభూమి ఎర్రబడుతుందని, అది తన రక్తంతోనని తెలియదు. హే ఈశ్వర, నా కళ్ళకైతే గంతలున్నాయి. ఫస్ట్ లాంగ్ షాట్ లో విఘ్నేశ్వర, నా కళ్ళకైతే గంతలు ఉన్నాయి. హే ఈశ్వర అన్నారా సార్? విఘ్నేశ్వర అన్నారా సార్? హే ఈశ్వర, ఈశ్వర, హే నా ఈశ్వర. కళ్ళకైతే గంతలున్నాయి. అది కుంటు ఏమంటారు, కళ్ళకి గంటలు కదా, కనపడకపోతున్నప్పుడు. ఎందుకంటే అక్కడ రక్తము మట్టిలో కలిసి పొంగుతుంది, అది అంత అట్లా ఎర్రగా ఉంది ఆ రక్తం. రెడీ రెడీ టేక్. బాబు మేడం మీరు చూపించండి ఫస్ట్.
ఈ రక్తం దగ్గర నుంచినే రక్తం మీద కాలు పెట్టినట్టుగా కొంచెం అట్లా ఎఫెక్ట్ తోటి స్టార్ట్ అవ్వదు. సారీ సార్, డైలాగ్ ఎక్కడ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ చూస్తారా? ఒకసారి డైలాగ్ ఎక్కడ స్టార్ట్? ఉత్సాహంతో ఎర్రగా మెరుస్తున్న అభిమన్యుడికి యుద్ధ భూమి ఎర్రబడుతుందని, అది తన రక్తంతోనని తెలియదు. హే ఈశ్వర, 403 దగ్గర నా కళ్ళకైతే గంతలున్నాయి. ఓకే సార్. రెడీ? ఎస్ రెడీ టేక్. ఎస్ సార్. హే ఈశ్వర, నా కళ్ళకైతే గంతలున్నాయి. లిప్సింక్ అక్కడ మాట్లాడట్లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ ఇవ్వండి. ఒకటే బ్రీత్, ఎప్పుడైనా ఆలోచన గుర్తుపెట్టుకోండి. అదొద్దు, అట్లా తీసుకోండి. వేరియేషన్ కావాలి కదా, ఆ వేరియేషన్ కనిపించట్లేదు. మీరు ఫస్ట్ రెడీ, ఆ వేరియేషన్ వచ్చి టేక్ టేక్. నా కళ్ళకైతే గంతలున్నాయి. ఏ ఈశ్వర ఏది మేడం? ఎఫెక్ట్స్ ఓకే, డైలాగ్ చెప్పండి. 403 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. రెడీ టేక్. ఎస్. హే ఈశ్వర, నా కళ్ళకైతే గంతలున్నాయి. చూసారా, వాయిస్ ఇంత అద్భుతంగా ఉంది, సెట్ అయింది. కాకపోతే ఉండాలిగా. నెక్స్ట్ కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. బ్రీతింగ్ కంటిన్యూ చేస్తూనే చెప్పండి. కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. 5 నుంచి డైలాగ్. అదే టైం కోడ్ చూసుకుని అక్కడ కరెక్ట్ ఆ లిప్ సింక్ చేయండి. టేక్. సారీ సార్ మేడం, ఎఫెక్ట్ కంటిన్యూస్ గా చెప్తూ ఉండాలి. ఎఫెక్ట్ కంటిన్యూస్ గా ఇస్తూ మాట్లాడాలి. సడన్ గా ఎఫెక్ట్ ఆగిపోకూడదు. ఒక్కసారి డైలాగ్ నెంబర్ టైం చూసుకుంటా. గంతలున్నాయి, కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. 4:10 దగ్గర 4:09 దగ్గర ఎండ్ అయిపోయింది. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. రెడీ టేక్. నా కళ్ళకైతే గంతలున్నాయి. సారీ సార్, సారీ సార్. కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. రెడీయా? చేశారు. రెడీ టేక్. నా కళ్ళకైతే గంతలున్నాయి. కనీసం నువ్వైనా చూడొచ్చు కదా. బాగుంది, మంచి వాయిస్. ఎఫెక్ట్ ఎప్పుడు కూడా కనిపించినంత వరకు కంటిన్యూ చేయాలి. ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. అది ఇప్పుడు నువ్వేదమ్మా ఆ డైలాగ్ సెకండ్ డైలాగ్ తను చెప్పు. అది చూసుకో. ఉండండి మేడం, అబ్జర్వ్ చేయండి. ఉండండి. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. ఇంకొకసారి ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి.
ఇక మేమంతా ఇప్పటి నుంచి తెలుగు సినిమాలు మానేసి మైథలాజికల్ సినిమాలే ప్రాక్టీస్. డైలాగ్ చెప్పండి ఒకసారి. డైలాగులు రావట్లేదు తెలుగు ఎట్లా డైలాగ్. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించుండాల్సింది స్వామి. దుఃఖించుండాల్సింది ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. ఈ గాంధారి ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. ఓకే. చివరికి బొమ్మలు కూడా మహాభారతమే చూపిస్తున్నారు. మనం సబ్జెక్ట్ మార్చలేదు. రెడీయా? రెడీ. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి 18 నుంచి 25 కి ఎండ్ అయిపోవాలి అన్నది 25. ఓకే. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి దుఃఖించుండాలి. స్పీడ్ వెళ్ళిపోతున్నా చూసా. లాస్ట్ అంతా హడావుడి అయిపోతుంది. టైం వస్తుంది సరికి. భాష మీద పట్టు దగ్గర హడావుడి అయిపోతుంది. ఏం చెప్పాలి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకు దుఃఖించాల్సి ఉంది స్వామి. దుఃఖించాల్సి ఉంది స్వామి. ఓకే. ఓకే. రెడీ. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి దుఃఖించుండాల్సింది స్వామి. దుఃఖించాల్సింది స్వామి. తెలుగు సినిమాలు ఇవన్నీ మానేసినాం. ఓన్లీ మహాభారతాలు రామాయణాలే మీకు నేను పెట్టను. ఇంకా దుఃఖించాల్సింది స్వామి. నేను ఎక్కడి నుంచో వెతికి ప్రాజెక్టులన్నీ పట్టుకొస్తా ఉన్నా. రెడీ? డైలాగ్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. చేసి డైలాగ్ ఓన్ చేసుకోవాలి. డైలాగ్ ఓన్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ డైలాగ్ మెదడులోకి ఎక్కనప్పుడు రాదు. అదే మెమొరీ మెయిన్. పాసెస్ ఎక్కడో కరెక్ట్గా తీసుకొని పెట్టు స్పీడ్. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి దుఃఖించాల్సింది స్వామి. 3 పాసెస్ ఉన్నాయి. స్పీడ్ పెట్టు, కరెక్ట్గా క్లారిటీ ఇవ్వు. ఆ టైం లోపల అడ్జస్ట్ చేసుకో. ఈ గాంధారి ఇంకా ఎంతమంది పుత్రుల మరణాలకి దుఃఖించాల్సి ఉంది స్వామి. దుఃఖించాల్సి స్వామి. అభిమన్యు నీకి పరిస్థితి ఏంటి పుత్ర? అభిమన్యు నీకి పరిస్థితి ఏంటి పుత్ర? అభిమన్యు నీకి పరిస్థితి ఏంటి పుత్ర? రెడీ. ఫస్ట్ బ్రీత్ తీసుకొని చెప్పండి. ఓకే. రెడీ? అభిమన్యు నీకి పరిస్థితి ఏంటి పుత్ర? మనం కొంచెం మంచిగా ఉంది. నీకు ఈ పరిస్థితి ఏంటి పుత్ర? పానుపుపై పవళించవలసిన నీవు మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. ఆమె పేరు ఆర్టిస్ట్ పేరు క్రాంతి. కేజీఎఫ్ సినిమాలో ప్రకాష్ రాజ్తో ఇంటరాగేషన్ చేస్తుంటారు దృశ్యంగా. ఆ వాయిస్ ఆవిడ మీలాగా వచ్చింది. నాకు ఆవిడ నెలకు ఈజీగా 5 lakhs పైన సంపాదిస్తుంది. ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవళించవలసిన నీవు. రెండు చెప్పండి సార్.
ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవళించవలసిన నీవు ఇంకొకసారి ప్లే చేస్తారా? ఇలా జరిగినదేమిటి? ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవళించవలసిన నీవు ఇలా జరిగినదేమిటి? పూల పానుపై పవళించాల్సిన నీవు. పవలించవలసిన నీవు పూల పానుపుపై పవలించవలసిన నీవు. ఓకే. పుత్రా, ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవలించాల్సిన నీవు. పవలించవలసిన నీవు. ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవలించవలసిన నీవు. రెడీ. నీకు పరిస్థితి ఏంటి పుత్రా? ఇలా జరిగినదేమిటి? పూల పానుపుపై పవలించాల్సిన నీవు. పవలించవలసిన నీవు. త్రివేణి గారు చెప్తారా? ఇలా మీరు చెప్తారా మేడం? ఇది చెప్తా సార్. అయిపోయింది, వచ్చింది. త్రివేణి గారు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ సార్ రెడీ. నీకు పరిస్థితి ఏంటి పుత్రా? ఇలా ఎందుకు జరిగింది? పూల పానుపుపై పవలించవలసిన నీవు. ఇంట్లో లేదు డైలాగ్. ఇలా ఎందుకు జరిగింది కాదనుకుంటా డైలాగ్. ఇలా జరిగిందేమిటి? ఇలా జరిగిందేమిటి? ఇలా జరిగిందేమిటి? ఓకే. పవలించవలసిన నీవు. ఓకే. 14 చూస్తున్నట్టు. రెడీ. నీకు పరిస్థితి ఏంటి పుత్రా? ఇలా ఎందుకు? ఇలా జరిగిందేమిటి? ఇది లాస్ట్ ఛాన్స్. ఓకే, రెడీ. ఇలా జరిగింది. రెడీ సార్. నీకు పరిస్థితి ఏంటి పుత్రా? ఇలా జరిగిందేంటి? ఇలా జరిగిందేమిటి? ఇలా జరిగిందేంటి అంటే ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? రెడీ. నీకు పరిస్థితి ఏంటి పుత్రా? అక్కడ మైక్ తగిలింది కదా. ఇలా జరిగినదేంటి? పూల పానుపుపై పవలించవలసిన నీవు. పూల పానుపుపై పవలించవలసిన నీవు. అందులోకి నీళ్లు కాడుతున్నాయమ్మా. కొడుకు మాడ్యులేషన్ ఎలా ఇచ్చింది చూడండి. అల్లారం ముద్దుగా పెంచుకున్న అభిమన్యుడు చనిపోయాడు అక్కడ. పూల పానుపుపై పవలించవలసిన నీవు. నెక్స్ట్ మేడం చెప్పాలా? త్రివేణి మేడం సేమ్ డైలాగ్ ఫినిష్ చేద్దాం. ఆ నెక్స్ట్ డైలాగ్ త్రివేణి గారు మీరు చెప్పండి. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. మృతదేహాల వద్ద నిర్జీవంగా పడి ఉన్నావు. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. మృతదేహాల మధ్య నిర్జీవంగా 48 నుంచి వస్తుందా? మృతదేహాల నీవు మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. ఓకే సార్. 47. పానుపుపై పవలించవలసిన నీవు. సారీ సార్, రిపీట్. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. ఎస్ సార్. ఎస్ సార్. పానుపుపై పవలించవలసిన నీవు. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. నిన్న కూడా బ్రాహ్మణి దాంట్లో ఏమైందంటే ఎండింగ్ వర్డ్స్ మింగేస్తున్నారు. అది చాలా డేంజర్. చివరి పదాలు మింగేస్తూ ఉంటారు. పడి ఉన్నావు మళ్ళీ చెప్తున్నా సార్. రెడీ. పూల పానుపుపై పవలించవలసిన నీవు. సారీ, రిపీట్ సార్. రెడీ. ఎస్. పూల పానుపుపై పవలించవలసిన నీవు. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. మేడం మీరు డైలాగ్స్ కూడా క్లారిటీగా ఇంతేనా? అంటే లైట్ గా కొన్ని వర్డ్స్ స్పష్టత, కొన్ని వర్డ్స్ లైట్ గా వస్తున్నాయి. మృతదేహాల మధ్య పడి ఉన్న నీవు నిర్జీవంగా పడి ఉన్నావు అంటే కంప్లీట్ గా వర్డ్స్ అంతా స్పష్టతగా లేవు మీది. చూడండి ఒకసారి. పూల పానుపుపై పవలించవలసిన నీవు.
మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. ఓకే ఊ కూడా వినపడట్లే బట్ ఓకే అలేఖ్య నువ్వు కూడా చెప్పింది డైలాగ్ తెలుగు భాష పూల పానుపుపై పవలించవలసిన నీవు మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. మృతదేహాలు ఓకే క్లారిటీలా ఓకే రెడీ యా రెడీ టేక్. మృతదేహాల మధ్య నిర్జీవంగా పడి ఉన్నావు. ఓకే నెక్స్ట్ వేరే సింపుల్ జెంట్స్ మంత్రాలు మంత్రాంగం రెండు ఆ రోజు సమాంతరంగా సాగాయి. ఎందుకంటే ఆ రోజు ఒకటి కాదు రెండు వివాహాలు జరుగుతున్నాయి. మొదటిది ఉత్తరాభిమన్యులది, ఇక రెండవది మొత్తం కురువంశానికి ఒక మహాయుద్ధంతో, దాంతో సమస్త భారతం మహాభారతం అయిపోయింది. గాంధారి కళ్ళకు ఒకవేళ గంతలు లేకపోయి ఉంటే ఆ రోజు ఆమె ఒకటి కాదు రెండు సూర్యులను చూసేది. ఒకటి నింగిలో ప్రకాశించే సూర్యుడు, మరొకటి భూమిపై మండుతున్న లక్షలాది అమరవీరుల చితాగ్ని. ఆ యుద్ధాగ్ని వీరుల శరీరాలను బూడిద చేసి ఉండొచ్చు, కానీ వారి కథలను దహించలేకపోయింది. ఆ కథలు ధైర్యం, ప్రతీకారం, త్యాగం, అధికార కాంక్షకు రూపాలు. ఆ కథల్లోని ప్రతి మాట ప్రతిధ్వనిస్తుంది.